అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 2024లో జరిగిన ఆల్ 15 షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని ఈ సిరీస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం 25th నవంబర్ ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 మల్టిపల్స్ ఆఫ్ 3 ఈజ్ ఫస్ట్ 25 మల్టిపల్స్ ఆఫ్ 3 అంటే 3, 6, 9 ఇలా 25 మల్టిపల్స్ యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో ఇక్కడ 25 మల్టిపల్స్ కాబట్టి n వచ్చేసి 25/2 ఇంటూ 2 ఆఫ్ ఫస్ట్ మల్టిపల్ 3 కాబట్టి a ఈజ్ 3 ప్లస్ n-1 దట్ ఈస్ 25 - 1 ఇంటూ d. సి ఇక్కడ 3 and 6కి కామన్ డిఫరెన్స్ 3, 6 and 9కి డిఫరెన్స్ ఇస్ 3. సో d వాల్యూ 3 వచ్చింది. సాల్వ్ చేస్తే 25/2 ఇంటూ 2 3s is 6 ప్లస్ 24 ఇంటూ 3. ఇక్కడ మనకి సమ్ వాల్యూ ఎంత వచ్చింది. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్ కదా. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ టర్మ్స్ 25 ఉంది కాబట్టి హోల్ డివైడెడ్ బై 25 చేయాలి. సో ఈ 25 అండ్ ఈ 25 క్యాన్సిల్ అయిపోయి మనకి 6 ప్లస్ 24 ఇంటూ 3 డివైడెడ్ బై 2 ఉంది. సో 2 3s 6 and 2 12s 24 plus 12 into 3 that is 3 plus 36 is 39. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ లాసెస్ 20% of his money. After spending 25% of the remaining amount, he has rupees 480 left. What is the amount of money he originally had? చూడండి, ఫస్ట్ 100 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. అందులో 20% అతను లాస్ట్ అయ్యారు అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 80 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ 80 రూపీస్లో 25% అమౌంట్ని స్పెండ్ చేసేసారు. 25% మనం 1/4లా రాసుకోవచ్చు కదా. సో 4 1s 4 2s దట్ ఈస్ 80లో 20 రూపీస్ అనేది స్పెండ్ అయిపోతే ఇప్పుడు రిమైనింగ్ 60 రూపీస్ ఉంటాయి. సో ఈ 60 రూపీస్ వాల్యూ అనేది మనకి 480 అంటే టోటల్ ఒరిజినల్గా మనం 100 తీసుకున్నాం కదా, 100 ఎంత. సో 6 1s 6 8s 48 దట్ ఈస్ 8000 రూపీస్ అనేవి ఒరిజినల్గా మ్యాన్ దగ్గర ఉన్నాయి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 9.6 is to 16.8 that is to 18 is to x, what is the value of x? First 9.6 divided by 16.8 is equal to 18 divided by x. సో ఇక్కడ పాయింట్ అండ్ ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ అయిపోయి ఈ x ఇలా తీసుకొస్తే x ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 168 divided by 96. 6 16s 96, 6 2s 12 and 6 8s is 48. Again 2 8 16, 2 9s 18. Now 28 into 9 divided by 8. 28 into 9 is 252. 252 by 8. 8 1s 8 3s 24. 8 1s 8 4 0. 8 5s 40. That is 31.5 is our answer. Option D is our answer. Next question. A digit number is such that its units digit, tens digit and hundreds digit are in the ratio 2:3:4. The sum of this number and the number obtained by reversing its digits is 1332. Find the positive difference between the 3-digit number and the number formed by reversing its digit. Simple. This is not so complicated. ఇదంతా కాంప్లికేటెడ్ కాదు క్వశ్చన్ కనిపిస్తున్నంత. ఫస్ట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనం ఎక్స్ అనేది రేషియో కాబట్టి ఎక్స్ని ఒక నెంబర్ అని కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, హండ్రెడ్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ వస్తుంది కదా. సో హండ్రెడ్స్ ప్లేస్ వచ్చేసి మనకి 4 ఉంది. సో 400x. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 30x. యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2x. సమ్ చేయాలి. ఈ టోటల్ని సమ్ చేస్తే మనకి ఆ 3 డిజిట్ నెంబర్ అనేది వస్తుంది. దట్ ఈస్ 432x అనేది సమ్. ఇప్పుడు ద నంబర్ ఆప్టెన్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్. ఈ నంబర్ని మనం రివర్స్ చేస్తే 234 చేసి ఈ 2 డిజిట్స్ని సమ్ చేస్తే మనకి 1332 అనేది వాల్యూ వచ్చింది. సో 432 ప్లస్ 234 ఈస్ 666. ఎక్స్ ఈస్ 1332. సో 666 2s ఈస్ 1332. సో ఎక్స్ వాల్యూ అనేది మనకి 2 వచ్చింది. ఓకేనా. సో ఈ 2ని ఈ వాల్యూలో
సబ్స్టిట్యూట్ చేస్తే మనకి నంబర్ వస్తుంది. 432 ఇంటూ 2 ఈజ్ 864. సో సిమిలర్గా రివర్స్ చేసిన డిజిట్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 234 ఇంటూ 2 ఈజ్ 468. సో మనకి పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 3 digit నెంబర్ అండ్ నంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్. ఈ నంబర్ అండ్ ఈ నంబర్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 864లో నుంచి 468ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 396 అనేది వాల్యూ వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు 5 దెన్ x² ప్లస్ 1/x² ఈస్. సో ఇలాంటి ఫైండ్ అవుట్ చేయడానికి x ప్లస్ 1/x అనేది మనం k అని కన్సిడర్ చేసుకుంటే x² ప్లస్ 1/x అనేది k² మైనస్ 2 అయింది. దట్ ఈస్ 5² మైనస్ 2. 5² ఈస్ 25 మైనస్ 2 ఈస్ 23. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ L ఈస్ ప్యారలల్ టు లైన్ M. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ 2y? సో ఇక్కడ కూడా యాంగిల్ 60 డిగ్రీ ఉంటుంది, బికాస్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. సో ఈ టోటల్ యాంగిల్ 180 డిగ్రీ ఉంటే -60 చేస్తే మనకు y వాల్యూ అనేది 120 డిగ్రీ ఉంటుంది. సిమిలర్గా ఇక్కడ 105 ఉంది. సో కరస్పాండింగ్ యాంగిల్ ఇక్కడ కూడా 105 డిగ్రీ ఉంటుంది. ఈ టోటల్ యాంగిల్ 180 డిగ్రీ అయితే -105 చేస్తే మనకి 75 వస్తుంది. ఎక్స్ వాల్యూ అనేది 75 డిగ్రీ వచ్చింది. సో ఇప్పుడు మనం x ప్లస్ 2y ఫైండ్ అవుట్ చేయడానికి 75 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 120, దట్ ఈస్ 75 ప్లస్ 240. 75 ప్లస్ 240 ఈస్ 315. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. The graph shows the number of employees who used different modes of transport in year 2010. What is the respective ratio between the number of employees who used bike to the number of employees who used metro? Number of employees bike ఎంతమంది యూస్ చేశారు? 300 మెంబర్స్ బైక్ యూస్ చేశారు. అండ్ మెట్రో యూస్ చేసిన వాళ్ళు 150 మెంబర్స్. రేషియో వచ్చేసి 0 క్యాన్సిల్, 15 ones, 15 twos. So 2:1 is answer. Option 2 is our answer. Next question. Which of the following number is divisible by 11? సో 11తో డివిజిబుల్ అవ్వడానికి మనకి ఆల్టర్నేట్ నంబర్స్ అనేవి డిఫరెన్స్ వచ్చేసి ఐదర్ 0 అవ్వాలి లేదా 11తో డివైడ్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏ చూద్దాము. 9 + 4 is 13. 13 + 1 is 14. 14 + 4 is 18. 18 minus of 2 + 8 is 10. 10 + 6 is 16. 18 minus 16 is 2. So it is not divisible by either 0 or 11. So option A is wrong. Next. 7 + 4 is 11. 11 + 6 is 17. So 17 minus of 2 + 7 is 9. 9 + 4 is 13. 7 minus 13 is 0 కానీ 11తో కానీ డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ 2 is wrong answer. Next. 9 + 4 13. 13 + 8 21. 21 + 4 is 25. Minus of 2 + 6 is 8. 8 + 6 is 14. So 25 minus 14 is 11. సో 11 అనేది 11తో డివైడ్ అయింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 11,000 in 2 years at 4% per annum ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఇయర్లీ. సో 4% per annum ప్రకారం 2 years అయితే మనం సక్సెసివ్ తీసుకుంటే 4 + 4 4 into 4/100. That is 4 + 4 is 8 plus 4 4s is 16. 16/100 is 0.16. That is 8.16% find out చేయాలి. 11,000లో 8.16 that is 816 divided by పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కదా. సో ఇంటూ 100 డివైడ్ బై 100 అండ్ పర్సంటేజ్ ఉంది కాబట్టి 1 more 100. సో ఈ 2 zeros ఈ 2 zeros ఇక్కడ 1 0 అండ్ 1 0 చేస్తే 816 into 11. 816ని 11తో మల్టిప్లై చేయడానికి 816. సో 1 digit వదిలిపెట్టి అగైన్ 816 యాడ్ చేస్తే మనకి 11 మల్టిపుల్ వస్తుంది. 8 + 1 is 9 7 6. సో ఇక్కడ డివైడ్ బై 1 0 ఉంది కదా. సో పాయింట్ అనేది 1 digit వెనక పెట్టుకోవాలి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 897.60 ఈజ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. A car covers 4 successive 3 km stretches at a speed of 10 km per hour, 20 km per hour, 30 km per hour and 60 km per hour respectively. Its average speed over this distance is. ఫస్ట్ ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది టోటల్ డిస్టెన్స్ బై టోటల్
టైం. ఓకేనా. నౌ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి 4 సక్సెసివ్ 3 కిలోమీటర్ స్ట్రెచ్ అన్నారు. అంటే 4 టైమ్స్ 3 కిలోమీటర్ స్ట్రెచెస్ని ట్రావెల్ చేశారు. దట్ ఈస్ 4 × 3 12 కిలోమీటర్స్ని టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. నెక్స్ట్ టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి టోటల్ టైం అంటే టైం ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో ఒక 3 కిలోమీటర్ స్ట్రెచ్ని 10 km/h స్పీడ్తో వెళ్తారు. సిమిలర్గా నెక్స్ట్ 3 అనేది 20 స్పీడ్తో, సిమిలర్గా నెక్స్ట్ 3 అనేది 30 స్పీడ్ అండ్ 60 స్పీడ్తో వెళ్తారు. సో టోటల్ 12 కిలోమీటర్స్ని ఇలా కంప్లీట్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు టోటల్ టైం మనం ఫైండ్ అవుట్ చేయడానికి 10కి 20కి 30కి 60కి ఎల్సిఎం తీసుకుంటే 60 వస్తుంది. హోల్ డివైడెడ్ బై ఇంటూ 6 10 6 23 60 32 60. సో 3 6 18 plus 9 plus 6 plus 3 that is 18 plus 9 27 27 plus 6 33 plus 3 is 36 36 by 60 is total time. So average speed find out చేయడానికి total distance is 12 whole divided by total time 36 divide by 60 అనేది into 60 అయింది. సో 12 ones 12 threes 3 ones 3 twos is 60 20 km/h is average speed. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. If HCF and LCM of two numbers are 7 and 245 respectively, then their product is. 2 numbers product అనేవి HCF and LCM productకి ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో LCM is 245 అండ్ HCF is 7. ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? సో చూడండి ఇక్కడ ఈ టోటల్ మల్టిప్లై చేసే బదులు 7 5s 35 కదా, యూనిట్ డిజిట్లో 5 రావాలి. సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డికి మాత్రమే యూనిట్ డిజిట్లో 5 వచ్చింది. నెక్స్ట్ 7 2s 14 కదా, అంటే 14 తర్వాత 7 2s 14 తర్వాత 2 తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, 2 జీరోస్ యాడ్ చేసుకుంటే వాల్యూ అనేది మనకి 1400 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్ బి అనేది మనకి 1100లో వస్తుంది. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ 1715 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Evaluate the expression 2 cube. 2 cube అంటే 8 ఇంటూ -9 పవర్ ఈజ్ 0. ఎనీ నంబర్ ఏ నంబర్కైనా కానీ పవర్ 0 ఉంటే మనకి 1 అనేది ఆన్సర్ వస్తుంది. సో -9 హోల్ పవర్ 0 ఈజ్ 1 ఇంటూ 3 క్యూబ్ ఈజ్ 27. దట్ ఈస్ 27 ఇంటూ 8 ఈజ్ 216. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A alone can do a piece of work in 6 days and B alone can do it in 8 days. A and B undertook to do it for 3,200 rupees. With the help of C, they completed the work in 3 days. How much is to be paid to C? A alone ఒక వర్క్ని 6 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. నెక్స్ట్ B 8 డేస్లో కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ ఎంత? ఎల్సిఎం వచ్చేసి మనకి 24 అయింది. ఓకే, సో 6 4s 24 8 3s 24. ఈ 4 and 3 అనేది ఏ ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ. ఓకే, బి ఎఫిషియన్సీ 3 అయితే ఏ ఎఫిషియన్సీ 4 ఉంది. టోటల్ వర్క్ 24 అని వచ్చింది. అయితే 24 హోల్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఈజ్ 4 + 3 7. కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే సి ఎఫిషియన్సీ కూడా యాడ్ అయినాక టోటల్ వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ 3 1s 3 8s 8 ఈజ్ ఈక్వల్ టు 7 + C. సో C ఎఫిషియన్సీ 8 - 7 ఈజ్ 1. C ఎఫిషియన్సీ 1 ఉంది. ఏ ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ, సి ఎఫిషియన్సీ రేషియోస్ వచ్చేసి 4:3:1. సో ఈ అమౌంట్ కూడా ఎఫిషియన్సీ రేషియోస్లో డివైడ్ చేయాలి. 4 + 3 7 + 1 ఈజ్ 8. టోటల్ 8 యూనిట్స్ 3,200 అయితే సి రేషియో వచ్చేసి 1. 8 1s 8 4s. సో 400 రూపీస్ అనేవి సికి వెళ్తాయి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper provides successive discounts of 5% and 4% which are equivalent to single discount of. సో సక్సెసివ్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా వచ్చేసి A + B - A × B / 100. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 + 4 - 5 × 4 / 100. 5 + 4 is 9 -5 4s 20/100. దట్ ఈస్ 20 1s 25s. 1/5 అంటే -0.2.
9లో -0.2 చేస్తే మనకి 8.8 ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 8.8%. నెక్స్ట్ క్వశ్చన్. A triangle has a sides of length 5 cm, 7 cm, 10 cm. Find the area of the triangle. సో మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి హీరోస్ ఫార్ములా వచ్చేసి రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ వచ్చేసి సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ అనేది మనం ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే 5, బి 7, సి ఈజ్ 10. సో సెమీ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడానికి 5 + 7 + 10 by 2. 5 + 7 + 10 ఈజ్ 22 by 2 అంటే 11. సో మనకి ఎస్ వాల్యూ వచ్చేసి 11 వచ్చేసింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 11 minus a is 5 into 11 - 7 into 11 - 10. So root of 11 into 11 - 5 is 6. 11 - 7 is 4. 11 - 10 is 1. సో ఇక్కడ మనకి కామన్ వచ్చేది 4 కదా స్క్వేర్ రూట్లో నుంచి. సో 2√11 into 6 is 66. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. Water flows into a tank having the dimensions of its base given as 200 meter into 150 meter through a rectangular pipe having dimensions given as 1.5 meter into 1.25 meter at the rate 20 km/h. In what time will the water rise by 2 meters? ఒక రెక్టాంగులర్ ట్యాంక్లో బేస్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి 200 meters into 150 meters ఉంది. సో ఇందులో వాటర్ వాల్యూమ్ అనేది 2 meter హైట్కి రైజ్ అయ్యే టైంకి ఎంత టైం బట్టి, 2 meter హైట్ రైజ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది మన క్వశ్చన్ అనమాట. సో బేస్ ఏరియా ఈజ్ 200 into 150, దట్ ఈస్ 15 2s is 30 and 3 zeros. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్, ఇంత బేస్ ఏరియాలో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ 30,000 into 2, దట్ ఈస్ 60,000. బికాస్ ఇంత బేస్ ఏరియాకి ఇంత హైట్ రైజ్ అవ్వాలి కాబట్టి వాటర్ వాల్యూమ్ వచ్చేసి మనకి 60,000 ఉంటుంది. నెక్స్ట్ స్పీడ్ మనకి 20 km/h అన్నారు. సో మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే 5/18, దట్ ఈస్ 100/18. నౌ రెక్టాంగులర్ పైప్ డైమెన్షన్స్ వచ్చేసి 1.5 into 1.25 అన్నారు. సో వాటర్ ఫ్లో మనకి ఈ డైమెన్షన్స్తో ఈ స్పీడ్తో ఫ్లో అవుతుంది. సో ఈ ఫ్లోతో వాటర్ అనేది ఫ్లో అవుతుంటే ఇంత వాల్యూమ్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పట్టింది, దట్ ఈస్ 60,000 డివైడెడ్ బై 1.5ని 15 అండ్ 1.25ని 125 ఇంటూ 100 డివైడ్ బై 18 ఉంది కదా. సో ఇంటూ 18 ఇంటూ పాయింట్ తర్వాత 1 digit ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి. సో మనం పాయింట్ని ఇక్కడ డినామినేటర్లో కన్సిడర్ చేయలేదు కాబట్టి న్యూమరేటర్లో 3 zeros యాడ్ చేసుకున్నాం. దీస్ 2 zeros అండ్ దీస్ 2 zeros క్యాన్సిల్. 25 5s 125, 25 4s is 100, 0. 15 1s 15 4s 60, 5 1s 5 8s 40, దట్ ఈస్ 18 into 8 4s 32 కదా అండ్ ఈ 0. సో 18 into 32 is 576. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ సెకండ్స్ వచ్చింది మనకి. మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేసినాక ఇప్పుడు మనకి టైం అనేది సెకండ్స్లోకి వచ్చింది. కానీ మనల్ని ఇక్కడ మినిట్స్లో అడిగారు కాబట్టి డివైడ్ బై 60, 0 0 క్యాన్సిల్, 6 1 6 9s 54, క్యారీ 3 6 6 36, దట్ ఈస్ 36 minutes ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The average height of 50 pupils in a class is 150 cm. 5 of them whose average height is 146 cm leave the class and 5 others whose average height is 156 cm join. The new average height of the pupils of the class in centimeters is. ఫస్ట్ యావరేజ్ హైట్ 50 పీపుల్స్ ఉన్నారు ఒక క్లాస్లో, వాళ్ళ యావరేజ్ హైట్ వచ్చేసి 150 centimeters. నౌ 5 people క్లాస్ వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళ యావరేజ్ హైట్ వచ్చేసి 146 centimeters. అయితే అగైన్ 5 people జాయిన్ అయ్యారు, వాళ్ళ యావరేజ్ హైట్ వచ్చేసి 156 centimeters. ఇప్పుడు ఫస్ట్ 146 centimeters హైట్ ఉన్న పీపుల్ వెళ్ళిపోయినాక అగైన్ 156 centimeters హైట్ ఉన్న పీపుల్, యావరేజ్ హైట్ ఉన్న పీపుల్ జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడ 146 వెళ్ళిపోయిన వాళ్ళు ఆల్రెడీ అగైన్ 146తో రీప్లేస్ చేసేసారు. 146 రీప్లేస్ చేసినాక మనకి ఎంత ఎక్స్ట్రా హైట్ ఉంది, ఇక్కడ 156లో 146 మైనస్ చేస్తే
10 సెంటీమీటర్స్ అనేది ఎక్స్ట్రా హైట్ ఉంది. సో ఎంతమంది పీపుల్ ఈ 10 సెంటీమీటర్స్ని తీసుకొని వచ్చారు? 5 పీపుల్స్ 10 సెంటీమీటర్స్ ఈచ్ 10 సెంటీమీటర్స్ని తెస్తే టోటల్ 50 సెంటీమీటర్స్ హైట్ అనేది ఎక్స్ట్రా వచ్చింది మనకి ఈ గ్రూప్లోకి. సో ఇప్పుడు గ్రూప్లో 50 పీపుల్స్ ఉన్నారు, బికాస్ 5 పీపుల్ వెళ్ళిపోయారు, అగైన్ 5 పీపుల్ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ఈచ్ 50 పీపుల్కి ఈ 50 సెంటీమీటర్స్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 50 డివైడెడ్ బై 50 ఈజ్ 1. సో యావరేజ్ మీద మనకి 1 అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఇప్పుడు మనకి యావరేజ్ 150 ఉంది కాబట్టి +1 దట్ ఈస్ 151 సెంటీమీటర్స్ మనకి ఇప్పుడు న్యూ యావరేజ్ అయింది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 2 numbers is 36. 5 times one number is equal to 4 times the other. The greater of the 2 numbers is. Sum of 2 numbers 36. A and B 2 numbers అనుకుంటే వీటి సమ్ వచ్చేసి 36. 5 times of one number that is 5 times of A is equal to 4 times of B. A by B రేషియో వచ్చేసి 4/5 అని వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. రేషియో కాబట్టి 4x అండ్ 5x తీసుకుందాం. సో A plus B అంటే 4x plus 5x is equal to 36. 4 plus 5 is 9x that is 36. 9 ones 9 fours. x వాల్యూ వచ్చేసి 4 వచ్చింది. సో మనకి A అండ్ B వాల్యూస్లో గ్రేటర్ నెంబర్ అని అన్నారు. 4x is స్మాలర్ కంపేర్ టు 5x. సో 5 into 4 is 20. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి కొన్ని నారింజ పండ్లను 3 రూపాయల చొప్పున మరియు అదే సంఖ్యలోని కొన్ని నారింజ పండ్లను 2 రూపాయల చొప్పున కొన్నాడు. అతను 20% లాభం పొందటానికి వాటిని ఒక్కో డజను ఎంత ధరకు విక్రయించాలి? ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ నారింజకాయల్ని 3 రూపాయలకి కొన్నాడు అండ్ సెకండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ నారింజకాయల్ని 2 రూపాయలకి కొంటే టోటల్ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 5 రూపాయలు అయింది. ఇప్పుడు 20% లాభం రావాలి అంటే 100 రూపీస్కి అతను కొంటే 120 రూపీస్ రావడానికి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 100 రూపీస్ మనం 5 అనుకున్నాం కాబట్టి 120 రూపీస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? ఈ జీరో క్యాన్సిల్. 5 ones 5 twos, 2 ones 2 6 దట్ ఈస్ 6 రూపీస్ అనేది ఒక్కో డజన్ కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ అయితే అతనికి 20% లాభం వస్తుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అనిల్ స్పెండ్ 40% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ రెంట్ and 40% of the remaining income on medicine. If he saves 7,200 every month, then his monthly income is. ఫస్ట్ అనిల్ రెంట్ మీద 40% అనేది ఖర్చు చేస్తాడు. ఇప్పుడు అనిల్ ఇన్కమ్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటే అందులో 40% మైనస్ చేస్తే మనకి 60 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఈ 60 రూపీస్లో 40% ఆఫ్ రిమైనింగ్ ఇన్కమ్ ఆన్ మెడిసిన్స్ అంటే ఈ 60 రూపీస్లో 40% అనేది మెడిసిన్కి వెళ్ళిపోతాయి. సో 40% వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60% ఉంటుంది కదా. సో దట్ ఈస్ 0 క్యాన్సిల్ అయిపోయి 6 36 రూపీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ 36 రూపీస్ అనేది మనకి క్వశ్చన్లో 7,200 అయితే అనిల్ ఇన్కమ్ 100 కన్సిడర్ చేసుకున్నాం కదా, 100 ఎంత? సో 36 ones 36 twos is 72. ఈ జీరో దట్ ఈస్ 20,000 ఈజ్ అనిల్స్ ఇన్కమ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ వీడియోలో సాల్వ్ చేసిన 20 క్వశ్చన్స్ మీకు క్లియర్గా అర్థమైందా లేదా అనేది కమెంట్ బాక్స్లో రెస్పాన్స్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. CBT 1 యాజ్ వెల్ యాజ్ CB2 లెవెల్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయడానికి ఈ మెథడ్స్ అనేవి చాలా యూస్ఫుల్గా అండ్ టైం రెడ్యూసింగ్గా ఉంటాయి. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ లెట్ విష్ దట్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ సక్సెస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హైగ్రీవా స్టడీ సర్కిల్. RRB ALP రిజల్ట్స్లో క్వాలిఫై కాని వాళ్ళు డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్. ఇప్పుడు మీరు 50% ఎఫిషియెంట్ కావచ్చు, బట్ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు 100% మీ గోల్ని రీచ్ అవుతారు. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళు డోంట్ వేస్ట్ యువర్ టైం. క్వశ్చన్స్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్గా ఈజీగా అండ్ ట్రికీగా మోస్ట్ ఇంపార్టెంట్ ఫాస్ట్గా సాల్వ్ చేయటం ప్రాక్టీస్ చేయండి. లైక్ ద వీడియో. టేక్ కేర్. జై హింద్.